ఆచి చికెన్ మసాలా. కాకినాడ వేట్లపాలెంలో బాధిత కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల చెక్ అందజేసిన మంత్రులు అనిత, నారాయణ, దుర్గేష్ రాష్ట్రంలో ఉన్న బాణసంచా కేంద్రాలు నిబంధనలు పాటిస్తున్నాయా అని తనిఖీలు చేపట్టాలని ఆదేశించామంటున్నారు మంత్రి నారాయణ. మంత్రి నారాయణ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. మంత్రి నారాయణ, ఇక్కడ ఏదైతే ఘటన జరిగినటువంటి వేట్లపాలెం సమీపంలోని బాధితులకు చెక్కులను పంపిణీ చేస్తున్నారు, అలాగే బాధితులకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. చెక్కులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించి పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి భరోసా ఇస్తున్నారు కుటుంబాలకు? కుటుంబాలకు యాక్చువల్గా 20 లక్షలు ఇస్తున్నామండి. వాళ్ళకి యాక్చువల్గా ఇది కొంత ఆదుకోవడం. అదేవిధంగా ఎవరికైనా ఇల్లు లేకుంటే ఇల్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఉద్యోగం కానీ చదువులు కానీ ఆర్థిక సహాయం చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ప్రతి ఇంటికి పోయి నేను, హోమ్ మినిస్టర్ గారు, లేబర్ మినిస్టర్ గారు, మాధవ్ గారు కలిసి మాట్లాడుతున్నాము. వాళ్ళు యాక్చువల్గా 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అక్కడే వర్క్ చేస్తూ ఉండారు. అయితే ఈ ఘటన జరగదు నిజంగా అతిపెద్ద ఇది ప్రమాదం. అంతకుముందు ఇంతమంది ఎప్పుడు కూడా అసూలు వాసినటువంటి పరిస్థితి. వాళ్ళకి చదువుకుని ఇచ్చిన పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎన్నో ఇల్లు కట్టిస్తున్నప్పటికీ చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారం ముందుకెళ్తారు. వాళ్ళకి పిల్లలు వాళ్ళ చదువు లేదా చదువు అయిపోయి ఉంటే వాళ్ళకి ఏదైనా జాబ్స్ ఇచ్చే విధంగా కూడా హామీ ఇచ్చి ఏర్పాటు చేయమన్నారు. కలెక్టర్ గారు కూడా ఆదేశం ఇచ్చాము. ఆ యాంగిల్లో ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ లైసెన్సులు తీసుకున్నప్పటికీ యాజమాన్యాలు సరిగ్గా నిబంధనలు పాటించలేదు. మీ సీనియారిటీ ప్రకారం ఒక సీనియర్ మంత్రిగా మీరేం చెప్తారు? అంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఉన్న అన్ని ఎక్కడైతే ఫైర్ ట్రాక్ జరుగుతుందో అన్నిట్లో వెరిఫై చేసి లైసెన్స్ ప్రకారం మ్యాన్ పవర్ ఉందా లేదా, అది టెక్నికల్గా వాళ్ళు క్వాలిఫైడా కాదా వెరిఫై చేయనారు. దాని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఇది టెక్నికల్గా అంటే లైసెన్సులు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు వ్యాపారస్తులు ఎవరైతే బాణసంచా వ్యాపారస్తులు ఉన్నారో క్వాలిఫైడే కాదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయి. దాటితే ప్రస్తుతం ఆర్థికంగా ఆదుకుంటున్నాము, ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తున్నాము. ఎవరైతే మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నప్పటికీ ఒకవేళ చదువులు అయిపోయినా వాళ్ళకు ఉద్యోగరీత్యా కానివచ్చు, లేదంటే ఇళ్ళలేని వాళ్ళకి ఇల్లు కానివచ్చు, ఖచ్చితంగా అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల రూపాయల చెక్కును కూడా ప్రతి ఇంటికి వెళ్ళి బాధ్యతలను ఆదుకుంటున్నాం అనేది మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ వేట్లపాలెం గ్రామం నుంచి. ఆచి చికెన్ మసాలా.